నల్లమల్ల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయిన ప్రాంతంలో అద్భుతమైన క్షేత్రం. ఆ క్షేత్రం వెనక వైపు దట్టమైన అడవులలో ఎత్తైన కొండలపై నుంచి దూకుతున్న జలపాతాలు. ఎంతో అద్భుతంగా ఉన్న ప్రదేశం. ఒక మనిషి స్వామివారిని చూసి వస్తుండగా శిలగా మారారని మీకు ఎంతమందికి తెలుసు? ఆ శిలగా మారిన వ్యక్తి ఆలయం ఎక్కడ ఉంది? కణ్వ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఇలా ఎన్నో అద్భుతాలు దాగి ఉన్న ప్రదేశమే మన పెంచలకోన. హలో ఫ్రెండ్స్, నేను మీ సురేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత రమణీయమైన నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి అయిన పెనుసిల శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దేవస్థానం పెంచలకోన అనే ఒక మహా అద్భుతమైన దైవక్షేత్రాన్ని చూడబోతున్నాం. చెంచు లక్ష్మి అమ్మవారిని స్వామివారు పెనవేసుకున్నట్లుగా ఇక్కడ స్వామివారి రూపం మనం దర్శించుకోవచ్చు. అందుకే పెనుసిల శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయం అని పిలుస్తుంటారు. స్వామివారు అమ్మవారిని పెనవేసుకొని ఇక్కడ వెలిశాడు కాబట్టి ఆ పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది మొత్తం అటవీ ప్రాంతం కోనలా ఉంటుంది కాబట్టి పెంచల కోన అని అంటారు. ఇక్కడ చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం కృతయుగంలో విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి వారిగా అవతరించి హిరణ్యకశిపుడిని అహోబిలం ప్రాంతంలో వధించిన తర్వాత ఆ ఉగ్ర రూపంతో ఈ అడవుల వెంబట తిరుగుతూ సంచరిస్తూ ఉంటున్నారన్నమాట. అలా తిరుగుతూ ఈ వెలిగొండ ప్రాంతానికి వచ్చేసిన సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని చెంచురాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కుమార్తె చెంచులక్ష్మి చెలికత్తెలతో ఇక్కడ అటవీ ప్రాంతంలోకి వనవిహారంలోకి వస్తుంది. అప్పుడు ఆమెకు ఈ నరసింహస్వామి వారు ఉగ్ర రూపంతో కనబడతాడు. ఆ స్వామివారి ఉగ్ర రూపాన్ని చూసి భయంతో ఈ చెంచులక్ష్మి గారి వెంబట వచ్చిన చెలికత్తెలు అందరూ కూడా పారిపోతారు. కానీ ఈ చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం పారిపోక స్వామివారి రూపాన్ని చూస్తూ పరవశించిపోతుంది. అప్పుడు ఆ చెంచులక్ష్మి యొక్క ధైర్యానికి, ఆమె అందానికి ముగ్ధురాలైన నరసింహస్వామి వారు తండ్రి అయిన చెంచురాజు గారిని సంప్రదించి ఎదుర కప్పం కట్టి మరీ చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత స్వామివారు ఈ అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నారని తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు వస్తారు. వచ్చేసరికి ఇక్కడ స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారని తెలుసుకొని స్వామివారి మీద కోపంతో అలిగి ఆదిలక్ష్మి అమ్మవారు ఏటికి అవతల పక్కన ఒక విగ్రహం లాగా వెలుస్తారన్నమాట. అక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇలా ఈ పెంచలకోన క్షేత్రంలో స్వామివారు వెలిశారు. ఆ తర్వాత ఈ కలియుగంలో 600-700 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు అని చెప్తుంటారు. ఈ పెంచలకోనకి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో గోనెపల్లె అని ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామానికి చెందిన ఒక అతను గొర్రెలు మేపుకుంటూ ఈ కోన అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ గొర్రెల్ని మేపుతూ ఉండగా ఆయనకి స్వామివారు ఒక వృద్ధుడి రూపంలో కనపడి, నాయన, ఇక్కడ అడవిలో నారసింహస్వామి వారు విగ్రహ రూపంలో వెలిసి ఉన్నారు. మీరు ఆ స్వామిని వెలికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహించండి. నువ్వు వెళ్ళి మీ ఊరి ప్రజలతో చెప్పి వారిని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. అలా చెప్తూ ఇక్కడి నుంచి నువ్వు వెనుక తిరిగి చూడకుండా అలాగే మీ ఊరికి వెళ్ళి వారందరినీ వెంట పెట్టుకొనిరా అని ఈ వృద్ధుల రూపంలో ఉన్న స్వామివారు చెప్పటంతో అలాగే అని చెప్పి బయలుదేరతాడు గొర్రెల కాపరి. ఇప్పుడు ఈ పెంచలకోన మహాక్షేత్రంగా విరజిల్లుతుంది. ఈ ప్రాంతంలో కణ్వ మహర్షి కొంతకాలం తపస్సు చేశారని చెప్తుంటారు. ఇది ఈ పెంచలకోనకి సంబంధించిన స్థల పురాణం. ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారని. ఇప్పుడు మనమైతే స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. లోపల వీడియో అయితే అలౌ లేదు. స్వామివారు దర్శనం అనంతరం ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. స్వామివారి యొక్క రూపం అయితే మహా అద్భుతంగా ఉందండి. ఇక ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి అయితే చూద్దాము. ఈ క్షేత్రంలో వాటర్ ఫాలు బాగా ప్రధాన ఆకర్షణ. ఆ వాటర్ ఫాలు అక్కడి నుంచి జాలువారుతూ వచ్చి
ఒక వాగులాగా ఈ ప్రధాన ఆలయం పక్క నుండే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగుకి అవతల భాగంలో ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి చీరలు, పసుపు, కుంకుమలు సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఆదిలక్ష్మి అమ్మవారిని చూస్తున్నారుగా, ఆ ఎదురుగా ఉండేదే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం. చాలా బాగుంటుంది. అమ్మవారు లోపల నిలువెత్తు రూపంలో కొలువై ఉంటుంది. చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాను. ఈ ఆలయం ప్రాంగణం అయితే చాలా బాగుంటుంది. పక్కన కొండ, అటవీ ప్రాంతం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారిని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఈ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. దీనిని ఛత్రవట వృక్షము అంటారు. అంటే గొడుగు ఆకారంలో ఈ చెట్టు అయితే ఉంటుంది. ఈ మర్రి చెట్టుకైతే చాలామంది భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడం భాగంలో చూస్తున్నారుగా ఎన్ని ముడుపులైతే కట్టి ఉన్నారో. సంతానం కోసం కానీ లేదా ఇతర ఏవైనా కోరికలు నెరవేరడానికి ఈ ముడుపులైతే కడుతుంటారు. చాలా ఉన్నాయి. ఈ చెట్టు కూడా చాలా పెద్దదిగా ఉంది. ఈ అమ్మవారి ఆలయానికి ప్రక్కనే నందనవనం అని ఒకటి ఉంటుంది. ఈ నందనవనం ఒక పార్కులా ఉండి ఇంకొక పక్కన గోశాల కూడా ఉంటుంది. ఈ నందనవనంలో రకరకాల పూల మొక్కలతో, అరటి చెట్లతో ఒక పార్కు లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల రాధాకృష్ణుల బొమ్మలు, విడిగా శ్రీకృష్ణుడి బొమ్మలు, ఇంకా అవతల చాలా దేవుళ్ళ బొమ్మలతో, రకరకాల చెట్లతో చాలా బాగుంటుంది. ఒక పక్కన గోశాల కూడా ఈ నందనవనంలో భాగంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా పెంచలకోన క్షేత్రంలోని నందనవనం. ఈ క్షేత్రం వైష్ణవ క్షేత్రం కాబట్టి శనివారాలు, వైకుంఠ ఏకాదశి నాడు భక్తులతో ఈ కోన అంతా కలకలలాడుతూ ఉంటుంది. ఇలా నందనవనం చూసిన అచట స్వామివారికి పొంగళ్ళు పెట్టే సమర్పించడానికి ఇక్కడ పొంగళ్ళ షెడ్లను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి పుష్కరిణి. చాలా బాగుంటుంది. ఒక పక్కన స్వామివారి ఆలయం, ఎదురుగా ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ పుష్కరిణిలో స్వామివారికి తెప్పోత్సవము, మంగళ స్నానాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించడానికి ఒక కళ్యాణ కట్టని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ తలనీలాలు సమర్పించి ఈ పుష్కరిణిలో స్నానం చేయవచ్చు. లేదా వర్షాకాలంలో జలపాతం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వెళ్ళేవారు అక్కడైనా స్నానం చేయవచ్చు. ఇప్పుడు ఈ పెంచలకోన క్షేత్రంలో స్వామివారి ఆలయం తర్వాత ప్రాముఖ్యమైనది పెంచలకోన వాటర్ ఫాల్. ఇప్పుడైతే అక్కడికి వెళుతూ ఈ జలపాతం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే ఈ జలపాతం ఎలాంటి నీటి ప్రవాహం లేదు. వర్షాకాలంలో అయితే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంతో రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ అనేవి స్వామివారి ఆలయం నుండి ఒక 2 కిలోమీటర్ల వరకు నడుస్తూ ప్రయాణం చేయాలి. ఇలా ఈ మార్గ మధ్యలో ఈ దారి అనేది మొత్తం రాళ్లతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఈ ప్రయాణం సాగించాలి. ఈ 2 కిలోమీటర్ల మొత్తం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ప్రయాణం అనేది అడ్వెంచర్లా కతకమని ఉంటుంది. ఇక్కడ మధ్యలో వాటర్ స్ట్రీమ్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా వాటర్ ఫాల్ లాగే అక్కడక్కడ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్లో మొత్తం 7 దారాల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి అంటారు. కొండ ప్రాంతం నుండి 7 చోట్ల నీరు అనేది దారలాగా క్రిందకు పడుతూ ఉంటుందంట. మాకు మాత్రం ప్రజెంట్ కొన్ని అయితే కనిపించాయి. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువ లేదు కనుక, ఎండాకాలం కాబట్టి ఈ నీరు పైన కొండల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి చాలా స్వచ్ఛందంగా ఉంటాయి. ఈ నీరు మనమైతే తాగేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా అయితే ఉందండి. ఈ వాటర్ ఏదో ఒక కొత్త రకం టేస్ట్ లాగా చాలా చల్లగా అయితే ఉన్నాయి. ఇంకా మన ప్రయాణం ముందుకు సాగుతూ ఈ రాళ్ళ మధ్యలో ఒక అడ్వెంచర్లా సాగించాలి. ఇక్కడ నుంచి ఇంకా సగభాగం అయితే ఉంది.
కార్తీక మాసాలలో అయితే ఈ నీటి ప్రవాహం మధ్యలో దీపాలు కూడా పెడుతుంటారు. ప్రకృతి కొండ కోణల మధ్య ఈ జలపాతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే నీటి ప్రవాహం లేదు కాబట్టి మనకి కనువిందుగా ఉండకపోవచ్చు. మీరు చూస్తున్నది ఇది మెయిన్ వాటర్ ఫాల్. ఇక్కడ అయితే బాగా చాలా లోతుగా అయితే ఉంటుంది. ఈ జలపాతం తర్వాత ఇలా పైకి కొండ దాటితే ఇంకో జలపాతాలు కూడా ఉంటాయని చెప్తుంటారు. ఇప్పుడైతే అటు పోవడానికి దారి అయితే లేదు, కొండ అంతా మూసుకుపోయింది. ఈ కోనలో ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక మహర్షి కూడా జీవనం సాగించేవాడట. ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారట. తనకు కావలసిన వస్తువులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉండేవారట. ఇక్కడే తపస్సు ఆచరిస్తూ ఉండేవారట. కోవిడ్ టైంలో తనకి కోవిడ్ ఎఫెక్ట్ అయి మరణించాడు. ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో ఎవరైనా నివసిస్తున్నారా అంటే ఆ యోగి మాత్రమే ఉండేవారు. చుట్టూ కొండ కోణల మధ్య ఈ జలపాతం, స్వామివారి దర్శన భాగ్యం, అమ్మవారి దర్శనం. ఈరోజు అయితే మనసు ప్రశాంతంగా ఉందండి. తప్పకుండా మీరు దర్శించిన ప్రదేశాలలో ఇది ఒకటి. స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఈ కోన అంతా కిక్కిరిసిపోతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఒక వారం పాటు అద్భుతంగా నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలతో, అన్ని ఏర్పాట్లు, నిత్య అన్నదానాలతో చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. తప్పక దర్శించండి. స్వామివారి ఆలయం, వాటర్ ఫాల్ చూశాక ఇంకొక బెస్ట్ ప్లేస్ ఉందండి. అదే లలిత పరమేశ్వరి ఆలయం. ఈ ఆలయాన్ని త్రిశక్తి ఆలయం అని కూడా చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఉన్న ప్రాంతం కరుణామయి విజయేశ్వరి అనే చెప్పి చాలా ప్రవచనాలు విని ఉంటారు. తమ యొక్క ఆశ్రమంలోనే ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆశ్రమాన్ని శ్రీ మాతృదేవి విశ్వశాంతి నిలయం అంటారు. చాలా పెద్ద ఆలయం. ఈ ఆశ్రమం ఎంట్రన్స్ నుంచి విష్ణు, విఘ్నేశ్వర స్టాట్యూసు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, వివిధ మూర్తులు మనకు అక్కడక్కడ కనిపిస్తారు. ఈ ఆలయంలో మెడిటేషన్, గోశాల అన్నీ ఉంటాయండి. లలితాదేవి ఆలయం అయితే చాలా పెద్దది. ఆలయం దగ్గరలోనే నాగదేవత సాయిబాబా దర్శనం లభిస్తుంది. ఈ ఆలయంలో పైన త్రిశక్తులు, గర్భగుడిలో లక్ష్మీదేవి, మధ్యలో లలిత పరమేశ్వరి దేవి, అటువైపు సరస్వతీదేవి, వీళ్ళ ముగ్గురు చాలా అద్భుతంగా దర్శనమిస్తారు. ఇదండి ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత, స్థల పురాణం, స్వామివారి విశిష్టత. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ వారానికి ఒకటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.